సార్ భువనగిరి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? భువనగిరి నుంచి అడిషనల్ ఎస్పీగా గుంటూరు వెళ్ళాం. గుంటూరులో చాలా తక్కువ సమయం అది. దానికంటే ముందు బెల్లంపల్లిలో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ యాంటీ నక్సల్ ఆపరేషన్స్. అప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు మొత్తానికి ఉండడం జరిగింది. అప్పుడు నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నాను. అనురాగ్ శర్మ ఏఎస్పీగా ఉన్నారు నిర్మల్లో, జయచంద్ర గారని వారు ఎస్పీగా ఉన్నారు. అది నాకు అన్నిటికంటే నచ్చిన పోస్టింగ్ బెల్లంపల్లిలో. చాలామంది అనుకుంటారు ఆదిలాబాద్ జిల్లా అంటే ఇంటీరియర్ డిస్ట్రిక్ట్, అక్కడ లైఫ్ స్టాండర్డ్స్ బాగుండవు అని. బట్ దెన్ ఎందుకో మాకు బాగా నచ్చిన జిల్లా, నచ్చిన పోస్టింగ్. ఏదైనా ఒక సింగిల్ పోస్టింగ్ ఇప్పుడు కూడా తీసుకోవాలనుకుంటే ఉన్నది 8-9 నెలలే ఇక్కడ. బట్ ఇప్పటికి కూడా నాకు అనిపించేది చాలా ప్రశాంతంగా చక్కగా ఎలా పనిచేయాలో అలా చేసుకున్నాం అక్కడ. ఎందుకు సార్? అంటే చాలా ఇండిపెండెన్స్ ఒకటి ఉండేది ఒకటి. దాంతోపాటు సమ్ లైఫ్ వాజ్ గుడ్. అంటే పని చేసుకొని కష్టపడి పనిచేసేవాళ్ళం. చుట్టుపక్కల మంచి అడవి వాతావరణం, ప్రశాంతత. అక్కడ తర్వాత కాగజ్ నగర్లో కూడా ఒక క్యాంప్ ఆఫీస్ ఉండేది. అక్కడ కూడా వెళ్ళి ఉండడం. అప్పుడు పేపర్ మిల్స్ రన్ అవుతూ ఉండేది. అప్పుడు కాగజ్ నగర్ పేపర్ మిల్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఆ ఏరియాకు. సో అక్కడ చాలా ఇంటీరియర్స్లోకి వెళ్ళేవాళ్ళం. ఒకసారి అయితే కాలినడకన చెన్నూరు నుంచి కాగజ్ నగర్ వరకు వెళ్ళాం. దాదాపు 87 కిలోమీటర్లు. ఒక వారం రోజుల పాటు టీం తీసుకొని ఇక్కడి నుంచి అక్కడి వరకు నడకన వెళ్ళడం జరిగింది. కోమింగ్ ఆపరేషన్స్. ఇదంతా 1984-85లో. బాగానే ఎక్కువ మూమెంట్ ఉండేది కదా మీకు అప్పుడు? ఆదిలాబాద్, కరీంనగర్లో, వరంగల్లో ఎక్కువ. అంటే అప్పుడు మీ టైంలో ఎన్కౌంటర్లు జరిగాయి? లేదు కానీ బట్ బాగానే సరెండర్స్ బాగానే ఉన్నాయి, కంట్రోల్ అయ్యి. బట్ ఎన్కౌంటర్స్ నా దీంట్లో ఎస్పీగా పనిచేసినప్పుడు కానీ ఏఎస్పీగా పనిచేసినప్పుడు కానీ ఎన్కౌంటర్స్ పెద్దగా జరగలేదు. బట్ మూమెంట్ వీ ట్రై టు కీప్ ఇట్ అండర్ లీగల్ కంట్రోల్. బాగానే జరిగేది. అంటే వాళ్ళ వైపు నుంచి అటాక్స్ అనేవి జరిగినప్పుడు ఆ మూమెంట్ కొన్ని సంఘటనలు జరిగాయి. మరి చాలా పెద్ద సంఘటనలు చెప్పలేను కానీ కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక సంఘటనలో ఒక ఎస్ఐ కూడా చనిపోవడం జరిగింది. ఎక్కడ సార్? అది కాగజ్ నగర్లో. ఎక్కడ? కాగజ్ నగర్. అంటే ఆయన క్వార్టర్స్ నుంచి బయటికి వచ్చి కోర్టుకు వెళ్ళడానికి బయటికి వచ్చాడు. అప్పుడు నక్సల్స్ కొంతమంది వచ్చి అతన్ని అక్కడ చంపేయడం జరిగింది. లక్ష్మణ్ రావు అని ఒక ఎస్ఐ. సంఘటనలు ఇక్కడక్కడ జరిగాయి కానీ బట్ లేదు అంత. దానికి రివెంజ్గా అప్పట్లో ఏమన్నా మీరు చేయలేదు? లేదు అలాంటివి. నేను ఎప్పుడు కూడా ఒక రౌడీజం కంట్రోల్ చేయాలనుకున్నా, నక్సలిజం కంట్రోల్ చేయాలనుకున్నా, లేకపోతే ఏ చేయాలనుకున్నా ఒకటైతే బలంగా నమ్మేవాడిని, చట్ట పరిధిలో చేయడానికి చాలా ఉంది. చట్టం అంత వీక్ ఏం కాదు. ఎప్పుడైతే మనం చట్టాన్ని సరిగా స్టడీ చేయమో, అవగాహన చేసుకోము, కష్టపడి దాన్ని సరిగ్గా స్ట్రాటజీగా అమలు చేయము, అప్పుడు ఎక్కువసార్లు మనం ఎక్స్ట్రా లీగల్ మెథడ్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేస్తున్నంత వరకు చట్ట పరిధిలో చేసుకోవడానికి చాలా ఉంది. గుంటూరు వచ్చాను. గుంటూరు వెళ్ళాను. గుంటూరులో పంపించడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కొంచెం తగ్గింది అన్నది అక్కడ పంపించారు. అక్కడ కూడా దాదాపు 2-3 నెలలే ఉన్నాను. అంత లోపల ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మొదట నిజామాబాద్ జిల్లా అనుకున్నారు కానీ బట్ నల్గొండ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నల్గొండకు వచ్చాను. నల్గొండకు వచ్చిన తర్వాత నల్గొండలో దాదాపు ఐ వర్క్ దేర్ ఫర్ ఫుల్ టర్మ్. 3 సంవత్సరాలు పనిచేశాను ఎస్పీగా. 1986 నుంచి 89 వరకు 3 years కంప్లీట్గా చేయడం జరిగింది. పొలిటికలీ చాలా వైలెన్స్ ఉండింది అప్పుడు. చాలా వైలెన్స్ ఉండేది. రకరకాలుగా ఉన్నాయి. సిపిఐ సిపిఎం మధ్యలో, సిపిఎం టీడీపీ కాంగ్రెస్ టీడీపీ అన్ని కాంబినేషన్ ఒక్కొక్క ఏరియాలో జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉండేది. అంటే మీరు చేస్తున్న టైంలో టీడీపీలో బలమైన నాయకులు ఉండేవారండి. అక్కడ జానారెడ్డి అవ్వచ్చు, గుత్తా సుఖేందర్ రెడ్డి. జానారెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ మినిస్టర్. R&B అగ్రికల్చర్. మాధవరెడ్డి గారు ఉన్నారు. తర్వాత అలాగే రఘుమారెడ్డి గారు ఉన్నారు. రఘుమారెడ్డి గారు నల్గొండ ఎంపీగా ఉన్నారు. ఇది కాకుండా సిపిఎంలో చాలా గట్టి నాయకులు ఉన్నారు. నర్రా రాఘవరెడ్డి గారు ఉన్నారు. బిఎన్ రెడ్డి గారి సిస్టర్ మల్లి స్వరాజ్యం గారు. వీళ్ళందరూ కూడా నక్సల్ ఐడియాలజీ సిపిఎం
కమ్యూనిస్ట్ ఐడియాలజీలో సోషలిస్ట్ ఐడియాలజీ ఆరిదేరిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో పనిచేసిన వాళ్ళు, మంచి పట్టు ఉండింది వాళ్ళకు. నకరేకల్లో నర్రా రాఘవరెడ్డి గారు అంటే చాలా గౌరవం, చాలా మంచి పేరు ఉండేది. ఇదే కాకుండా నేను ఏఎస్పీగా పనిచేసేటప్పుడు భూదాన్ రామచంద్రారెడ్డి గారు, అలాగే నేను ఎక్కువ కలిసి చాలాసార్లు కలవడం జరిగింది మన రావి నారాయణ రెడ్డి గారు. దర్ ఆల్ స్టాల్వర్డ్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూమెంట్. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు కూడా, భారతదేశం స్వాతంత్రం రావడానికి ముందు, వీళ్ళంతా చాలా గొప్ప లీడర్స్. వాళ్ళు చాలా సెల్ఫ్లెస్ అండ్ బిగ్ లీడర్స్. సో అలాంటి వాళ్ళతో చూడడం, వాళ్ళని కలవడం, వాళ్ళ ఇళ్లలో మాట్లాడడం అన్నది చాలా గొప్ప అనుభూతి. అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch